అమ్మాయిలు ఎందుకంత త్వరగా ఓపెన్ అప్ అవ్వరు? ఒక అమ్మాయి నీతో మాట్లాడుతుంది, నప్పుతుంది, రోజు చాట్ చేస్తుంది, కానీ తన మనసులో ఉన్న అసలు విషయాలు మాత్రం చెప్పదు. అసలు ఎందుకని నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నువ్వంటే నమ్మకం లేదా ఇంకేదైనా కారణం ఉందా? ఫస్ట్ ట్రస్ట్ కావాలి. ఒక అమ్మాయి తన పర్సనల్ విషయాలు వెంటనే చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఆమె ముందుగా నిన్ను గమనిస్తుంది, నేను చెప్పిన విషయాలు ఇంకెవరితోనైనా షేర్ చేస్తున్నాడా అని. ఒకసారి తన మాట బయటకు వెళ్ళిపోయిందంటే మళ్ళీ అదే వ్యక్తి దగ్గర ఓపెన్ అవ్వడం కష్టం. అందుకే ఆమెకు ముందు కంఫర్ట్ కాదు, ట్రస్ట్ కావాలి. ఇంకొకటి, నువ్వు తనని జడ్జ్ చేస్తావేమో అని భయం. తన పాస్ట్ గురించి కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, తన ఇన్సెక్యూరిటీస్ గురించి కావచ్చు. చెప్పాలనిపించినా సరే నేను ఇది చెప్తే నన్ను తను వేరేలా చూస్తాడేమో అని థాట్ రావచ్చు. అందుకే తను కొన్నిసార్లు సైలెంట్ గా ఉండిపోతుంది. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆమె నేను అబ్జర్వ్ చేస్తుంది. నువ్వు ఆమె మాటలు వింటున్నావా, లేక రిప్లై ఇవ్వడానికి మాత్రమే వెయిట్ చేస్తున్నావా? ఆమె నాకు బాధగా ఉంది అంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్తున్నావా, లేక ఏం జరిగింది చెప్పు, ఏ విషయాన్నైనా షేర్ చేసుకుంటే మన మనసు భారం తగ్గుతుంది అని ఇలాంటి మాటలు తనతో మాట్లాడుతున్నావా? ఇలాంటి చిన్న విషయాలే ఆమెకి ఆ వ్యక్తి దగ్గర సేఫ్ గా ఉన్నాను అని ఫీలింగ్ ఇస్తాయి. ఒక్కసారి నీ వల్ల అమ్మాయి హట్ అయితే మళ్ళీ త్వరగా ట్రస్ట్ చేయదు. ఇది చాలా మంది అసలు అర్థం చేసుకోరు. గతంలో ఎవరైనా తన ఫీలింగ్స్ చెప్పాక వాళ్ళు దాన్ని జోక్గా తీసుకొని ఉండొచ్చు, లేదా తను చెప్పిన పర్సనల్ విషయాలు తర్వాత ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ లో తన మీదే యూజ్ చేసి ఉండొచ్చు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే తర్వాత ఆమె లైఫ్ లో మంచి వ్యక్తి వచ్చినా సరే వెంటనే ఓపెన్ అవ్వడం కష్టం. ట్రస్ట్ అడిగితే రాదు, చూపిస్తే వస్తుంది. సో అర్థమైంది కదా, ఒక అమ్మాయి నిన్ను నిజంగా ట్రస్ట్ చేయడం మొదలెట్టిందని ఎలా తెలుసుకోవచ్చు? దానికి 7 సైన్స్ ఉన్నాయి. ఆ వీడియో కావాలి అంటే 7 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బీ పాజిటివ్, బీ హ్యాపీ. బన్నీ ఫ్లయింగ్ సైనింగ్ ఆఫ్.